is Dr. Anusha, consultant at Dr. VJ's Cosmetology and Hair Transplantation Center. ఈ రోజు మనం డార్క్ లిప్స్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో జనరల్గా పెదాలు అనేవి ఎందుకు అంత డార్క్గా అవుతాయంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎక్కువగా లిక్ చేయడం, అలా కొంతమందికి అలవాటు ఉంటుంది, ఎక్కువగా లిప్స్ని తడుపుతూనే ఉంటారు, సో ఫ్రీక్వెంట్గా. అది ఇంకొకటి, కొంతమందికి డ్రైగా అయిపోయిన లిప్స్ పైన ఆ స్కిన్ని పీల్ ఆఫ్ చేస్తూ ఉంటారు, అదొక రీజన్. ఇంకొంతమంది హాట్ బెవరేజెస్ తీసుకోవడం, అంటే వేడివేడిగా టీ తాగడం కానీ, ఏదైనా ఎక్సెసివ్ హీట్ అనమాట, హాట్ కాఫీ తాగడం కానీ ఎక్కువ. సో దానివల్ల కూడా మన స్కిన్ అనేది, లిప్ మీద ఉండే స్కిన్ ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇలా ఎక్సెస్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు లిప్స్ అనేవి డార్క్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ఎక్సెసివ్గా సన్కి ఎక్స్పోజ్ అయినా సరే మన లిప్స్ ఏదైతే ఉంటాయో అవి డార్క్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డార్క్ అండ్ అయిన లిప్స్ని మనం ఎలా లైటన్ చేసుకోవచ్చు? సో కొన్ని లిప్ లైట్నింగ్ క్రీమ్స్ అనేవి ఉంటాయి. నైసినమైడ్ కంటైనింగ్ క్రీమ్స్, కోజిక్ యాసిడ్, ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్న లైట్నింగ్ క్రీమ్స్ అనేవి మన లిప్స్ పైన యూజ్ చేస్తే మంచి చేంజ్ అనేది కనిపిస్తుంది. దాంతోపాటు మనం డైలీ లిప్స్కి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి విత్ SPF కంటైనింగ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే అది సన్ వల్ల అయ్యే డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తుంది. సో లిప్స్ అనేవి డార్క్ అవ్వకుండా ఉంటాయి. దీంతో పాటు ఇలా మెయింటైన్ చేసుకుంటూ వస్తే మనకి ఆ డార్కెన్ అయిన లిప్స్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి కొంత టైం అనేది పడుతుంది. సో అలా కాదు, నాకు ఇమీడియట్గా కావాలి, నాకు ఒక 2-3 సెషన్స్లోనే చేంజ్ కావాలి అని అనుకున్న వాళ్ళలో ఏంటి అంటే, ఫస్ట్ ఒక లిప్ టింటింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది. లిప్ టింటింగ్ అనే ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ డార్కెన్ అయిన లిప్స్ని న్యూట్రలైజ్ చేస్తాం. ఈ న్యూట్రలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఏదైతే డార్క్నెస్ ఉందో లిప్స్ మీద అది మొత్తం పోయి మనకి ఒక పింక్ లిప్స్ అనేవి వస్తాయి. మీ ఒరిజినల్ లిప్ కలర్ అనేది వస్తుంది. సో లేదు నాకు ఒరిజినల్ లిప్ కలర్ చాలు అని అనుకున్న వాళ్ళు దే కెన్ గో ఫర్ ఇట్. లేదు నాకు లిప్ కలర్ కావాలి అంటే దే క్యాన్ గో ఫర్ లిప్ టింటింగ్ అనమాట. సో ఈ న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇది డిపెండింగ్ ఆన్ మీ డార్క్నెస్, ఈ లిప్ డార్క్నెస్ బట్టి అది 1 సెషనా 2 సెషన్సా అనేది మీ డార్క్నెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ న్యూట్రలైజేషన్ సెషన్ అయిపోయిన తర్వాత మనం లిప్ టింటింగ్ అనేది చేసుకోవచ్చు. సో దట్ గివ్స్ అ పర్మనెంట్ లిప్ కలర్ అనమాట, పర్మనెంట్ లిప్ కలర్. సో మీకు నచ్చిన కలర్ అనేది ఇన్ఫ్యూజ్ చేస్తాం. వన్స్ అది ఒక 1 or 2 years తర్వాత అది ఫేడ్ అయిన తర్వాత అగైన్ మీరు కావాలంటే మళ్ళీ చేయించుకోవచ్చు. సో ఇవన్నీ ఏవైతే కాజెస్ ఉన్నాయో ఈ డార్క్ లిప్స్కి రావడానికి, అవి మనం అవాయిడ్ చేసుకుంటూ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని, మంచి SPF ఉన్న మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఇవి అవాయిడ్ చేస్తూ ఉంటే పింక్ లిప్స్ అనేవి ఉండి ఆ డార్క్నెస్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.